హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ముందుగా అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఈరోజు బేతాళ కథ పేరు తపస్వి పతివ్రత. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఇంత అర్ధరాత్రి వేళ భీతి గొలిపే ఈ శ్మశానంలో నువ్వు ఇన్ని శ్రమలు కూర్చుతూ పట్టు విడవటం లేదంటే అందుకు నువ్వు సాధించదలచిన కార్యం ఎంతో ఉన్నతమైనదై ఉండాలి. ఒక్కొక్కసారి స్వార్థపరులైన సామాన్య వ్యక్తులు సర్వసంగ పరిత్యాగులై మోక్షం కోసం పరితపించే తాపసులను కూడా భంగపరచగలరు. నువ్వు కూడా ఏదో ఒకనాడు అలాంటి భంగపాటుకు గురై అపహాస్యం పాలు కాకుండా తగు జాగ్రత్తలో ఉండేటందుకు కాను ఒక తపస్వి పతివ్రత గురించిన కథ చెబుతాను. శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. హేమగిరి అనే గ్రామంలో ధీరుడు అనే యువకుడు ఉండేవాడు. తల్లిదండ్రుల మితిమించిన గారాబం వల్ల వాడికి చెడు అలవాట్లు అబ్బాయి. ఏళ్ళొచ్చినా బాగుపడకపోతాడా అని తల్లిదండ్రులు అనుకున్నారు. కానీ అలా జరగలేదు. వాడు మరింత వ్యసనపరుడై తండ్రి సంపాదించిన ఆస్తిని వృధా చేయసాగాడు. చెడ్డ అలవాట్లకు లోనైన వారెందరో పెళ్ళయ్యాక బాగుపడటం ధీరుడు తల్లిదండ్రులకు తెలుసు. తమ కొడుకు అలా బాగుపడతాడని వాళ్ళు ఆశపడుతున్నారు. అయితే ధీరుడి గుణగణాలు తెలిసి కలిగిన వాళ్ళెవ్వరూ పిల్లనివ్వరు. పేదవాళ్ళెవరైనా ఇచ్చినా ఆ పిల్లకు శాంతము సహనము ఉండాలి. హేమగిరి పక్కనే రామవరం అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో పేరయ్య అనే పేద రైతుకు ఒకగానొక్క కూతురు శాంత. పేరుకు తగ్గట్లే ఆమె శాంతానికి సహనానికి మారురూపం. చిన్నతనం నుంచి పురాణాలు కథలు చదివి మంచితనాన్ని పరోపకార బుద్ధిని అలవరుచుకున్నది. ఇలా ఉండగా శాంత తల్లి కాంతమ్మకు హఠాత్తుగా పెద్ద జబ్బు చేసింది. వైద్యుడు 100 వరహాలు కావాలన్నాడు. పేరయ్య దగ్గర అంత డబ్బు లేదు. ఊళ్ళో వాళ్లను చాలామందిని అడిగి లేదనిపించుకున్నాక అతడు దేవుడి మీద భారం వేసి ఊరుకున్నాడు. అయితే శాంత అలా ఊరుకోలేకపోయింది. రామవరం గ్రామ పెద్దగారి భార్యకు 2 ఏళ్ల క్రితం బాగా జబ్బు చేస్తే శాంత 3 వారాల పాటు వాళ్ళింట్లోనే ఉండి ఆవిడకు సపర్యలు చేసింది. అందుకు గ్రామ పెద్ద భార్య ఎంతో సంతోషించి శాంతతో, కనీసం ఒక్కసారి నీకు కావాల్సింది ఇచ్చి నీ రుణం తీర్చుకోవాలని ఉంది. నీకేదైనా అవసరం వచ్చినప్పుడు నిస్సంకోచంగా వచ్చి అడుగు. అదెంత అసాధ్యమైన కోరిక అయినా సరే నేను తీరుస్తాను అని చెప్పింది. ఈ సంగతి గుర్తు చేయాలని శాంత గ్రామ పెద్ద ఇంటికి వెళ్ళింది. అప్పుడక్కడ ధీరుడు తండ్రి ఉన్నాడు. ఆయన శాంతను చూసి వివరాలు అడిగి తెలుసుకున్నాడు. ఆయనకామె అన్ని విధాలా నచ్చింది. వెంటనే తనే పూనుకొని శాంత తల్లి కాంతమ్మకు వైద్యం చేయించాడు. తర్వాత ఆయన పేరయ్యకు ఊళ్ళో చిల్లర బాకీలుంటే అవి కూడా తీర్చేసి అతడితో, ఈ ఊళ్ళో నాకు 4 ఎకరాల పొలం ఉంది, అది నువ్వే సాగు చేసుకో, అందుకు బదులుగా నీ కూతుర్ని నా ఇంటి కోడలు చెయ్యి అన్నాడు. అంతటి భాగ్యవంతుడు అలా నోరు తెరిచి అడిగాడని పేరయ్యకు అనుమానం వచ్చి ధీరుడి వివరాలు అడిగాడు. తండ్రి దాచకుండా కొడుకు గురించి అన్నీ చెప్పి, నీ కూతురి వల్ల నీ దరిద్రం తీరుతుంది, నా కొడుకు బాగుపడతాడు, ఈ సంబంధం కాదనకు అన్నాడు. పేరయ్య అవుననటానికి తటపాయించాడు. శాంత మాత్రం తల్లిదండ్రులకు మేలు జరుగుతుందన్న ఆశతో ఈ పెళ్లి తనకిష్టమే అని చెప్పింది. శాంతకు ధీరుడికి త్వరలోనే పెళ్లి జరిగిపోయింది. ముందు ధీరుడు పెళ్ళంటే భయపడ్డాడు. పెళ్ళాం చీటికి మాటికి తనను సాధించగలదని భయపడ్డాడు. కానీ శాంత తరహాయే వేరు. ఆమె వాడిని ఎక్కడికి వెళుతున్నావని గాని ఏం చేస్తున్నావని గాని ఒక్క ప్రశ్న కూడా వేసేది కాదు. వాడు మనిషిలా కాక దేవుడిలా గౌరవించేది. ధీరుడు తల్లిదండ్రులకు మాత్రం శాంత తరహా నచ్చలేదు. తమ కొడుకును అదుపు చేయటానికి బదులు మరింత పాడు చేస్తున్నదని వారికి తోచింది. ఒక రోజున వాళ్ళిద్దరూ ఆమెకు హితవు చెబుతూ, నువ్వు ఉపేక్షించడం వల్ల వాడు మరింత పాడైపోతున్నాడు,
ఇలాగైతే మనమందరము సర్వనాశనమైపోతాం. సమయం చూసి నువ్వు వాడి బుద్ధి మార్చే ప్రయత్నం చెయ్యి అన్నారు. శాంత తల అడ్డంగా ఊపి, మీరు పెద్దలు, మీ మాట నేను వినాలి. కానీ నా భర్త నాకు దేవుడు. ఆయనను సేవించుకొని పతివ్రతా ధర్మం నిర్వహిస్తున్నాను. నాకు ఆయన తర్వాతే మీరందరూ. అందువల్ల ఆయన విషయంలో తప్ప మిగతా అన్ని విషయాల్లోనూ నేను మీ మాటలు తప్పక వింటాను అని చెప్పింది. ఆమెకు ఇక ఏమీ చెప్పలేక అత్తామామలు ఊరుకున్నారు. కొన్నాళ్ల తర్వాత ధీరుడి ఆరోగ్యం పాడైంది. వాడు మంచం పట్టాడు. వైద్యుడు వచ్చి చూసి, దుర్వసనాల వల్ల వీడి ఆరోగ్యం పాడైంది. ఏ మందులు వీడిని బాగు చేయలేవు. ఇక వీడి జీవితం ఇంతే అని వెళ్ళిపోయాడు. శాంత మాత్రం భర్త పరిస్థితికి ఏవగించుకోక సకల సపర్యలు చేయసాగింది. వాడి తల్లిదండ్రులు కొడుకు ఆరోగ్యం కోసం సాధువుల చుట్టూ బైరాగుల చుట్టూ తిరగసాగారు. ఒక రోజున బైరాగి ఒకడు వాళ్లతో, మీ కోడలు గనక మహాపతివ్రత అయితే మీ అబ్బాయి మామూలు మనిషి కావటం కష్టం కాదు. హేమగిరి పక్కనే ఉన్న అరణ్యంలో రాముని కొలను ఒకటి ఉంటుంది. ఆ కొలను ఒడ్డున మామిడి చెట్టు ఒకటి ఉన్నది. ఆ చెట్టు వేరు ఎలాంటి జబ్బులనైనా నయం చేస్తుంది అన్నాడు. మా కోడలు మహాపతివ్రత అనటంలో సందేహం లేదు. నేనా వేరు తెస్తాను అన్నాడు ధీరుడి తండ్రి. బైరాగి నవ్వి, ఆ వేరును పరులు తాకరాదు. మీ కోడలు భర్తను తట్టలో ఉంచి ఆ తట్టను మోసుకుంటూ ఎవరి సాయము లేకుండా రాముని కొలను చేరుకోవాలి. అక్కడున్న మామిడి చెట్టు కింద ముని ఒకడు తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఆయన తపఃప్రభావం వల్లనే ఆ చెట్టు వేరు మహిమగలదైంది. మీ కోడలు స్వయంగా గొడ్డలితో ఆ చెట్టును నరికి మొదలంటూ పెళ్లగించి వేరును తీసి భర్తకివ్వాలి. అది నమిలితే మీ అబ్బాయి తిరిగి మామూలు మనిషి అవుతాడు అని చెప్పాడు. ఈ విషయం శాంతకు తెలిసింది. ఆమె భర్తను తట్టలో ఉంచి తట్టను తలపై పెట్టుకుని అతి కష్టం మీద అడుగులు వేస్తూ అరణ్యంలోకి ప్రవేశించింది. అయితే ఆమె ఎంత దూరమో ముందుకు వెళ్ళలేకపోయింది. ఆమె తల మీద నుంచి తట్ట జారిపోతుంటే తను ఓ పక్కకు పడిపోతూ, భగవంతుడా, నేనే గనక పతివ్రతనైతే నా భర్తకేమీ అపాయం కలగకూడదు అనుకున్నది. తర్వాత కాసేపటికి కళ్ళు తెరిచి చూస్తే శాంతకు భర్త పిలుపు వినిపించింది. భర్త క్షేమంగానే ఉన్నాడన్న తృప్తితో ఆమె లేచి నిలబడింది. ధీరుడు ఆమెతో, నా గొంతు ఎండిపోతున్నది, చెరుకు రసం తాగాలని ఉన్నది అన్నాడు నీరసంగా. శాంత చుట్టూ కలయ చూసి ఆశ్చర్యపోయింది. తను నేల మీద పడినప్పటి ప్రాంతం లాంటిది దాపున ఒక కొలను. ఆ కొలను పక్కనే మామిడి చెట్టు. ఇదే రాముని కొలనేమో. భగవంతుడు దయతలచి తననక్కడికి చేర్చాడు అనుకున్నది ఆమె. ఆమె తట్టలో ఉన్న గొడ్డలి తీసుకొని మామిడి చెట్టు వంక చూసింది. దానికి బంగారు ఛాయలో ఉన్న ఫలాలు కనిపించాయి. కాలం కాని కాలంలో ఆ చెట్టుకు పళ్ళున్నందుకు ఎంతో సంతోషిస్తూ ఆమె చెట్టును సమీపించి చేతికందిన పండునొకదాన్ని కోసింది. వెంటనే ఆ పండు బంగారు పాత్రలా మారింది. అందులో ద్రవం చిమ్మే సువాసనను బట్టి అది చెరుకు రసమని గుర్తించింది ఆమె. శాంత బంగారు పాత్రలోని చెరుకు రసాన్ని భర్తకిచ్చి తిరిగి గొడ్డలితో చెట్టును సమీపించబోతుండగా, ఆగు అన్న మాట కటువుగా వినిపించి అటుకేసి చూసింది. ఎర్రటి పట్టు పంచె కట్టుకొని మెడలో రుద్రాక్షమాలతో నొసట విభూదితో తలపైన పెద్ద జుట్టు ముడితో ముని ఒకడామెకు కనిపించి, ఒక ఫలవృక్షాన్ని నేల కూల్చడానికి ప్రయత్నిస్తున్నావు, ఎవరు నువ్వు అని మరింత కటువుగా ప్రశ్నించాడు. శాంత ఆయనకు తనను గురించి చెప్పుకున్నది. ముని అంతా ఆశ్చర్యంగా విని, ఆ బైరాగి ఎవడో నిన్ను తప్పుదారి పట్టించాడు. వాడి మాటలు నమ్మి ఇంత దూరం రావటం నీ మూర్ఖత్వం. వచ్చిన దాన్నే తిరిగి వెళ్ళు అన్నాడు. ఇంత దూరం వచ్చి ఇప్పుడు తిరిగిపోవటమా? నా ప్రయత్నం ఫలించాకే నేనిక్కడి నుంచి వెళతాను అంటూ శాంత చెట్టును సమీపించి గొడ్డల్ని ఎత్తింది. ఈ చెట్టు కింద తపస్సు చేసుకునే తపస్విని నేనే. నా తపో ప్రభావం వలనే ఈ చెట్టు వేళ్లకు సువాసనలు కలిగినాయి. నన్ను ధిక్కరించి నువ్వీ చెట్టుని నరకలేవు అన్నాడు ముని. మరుక్షణము శాంత చేతిలోని గొడ్డలి
ఆమె చేతి పట్టును విడిపించుకొని ఆమెకు అందనంత ఎత్తున గాలిలోకి లేచింది. ముని పకపక నవ్వాడు. శాంత మునిని సమీపించి ఆయన పాదాలకు నమస్కరించి, నువ్వే తపస్వివైతే, నీలో శక్తి ఉంటే నా భర్తని కరుణించు, ఆయనను మామూలు మనిషిని చెయ్యి, లేదా నా దారికి అడ్డు రాకు అని కోరింది. ముని గంభీరంగా ఆమె వంక చూసి, నీ భర్త పాపి, తన పాపాలకు ఫలితం అనుభవిస్తున్నాడు. అతన్ని నేనే కాదు, ఆ భగవంతుడు కూడా కాపాడలేడు అన్నాడు. నేనే గనక పతివ్రతనైతే భగవంతుడు నాకు సహకరించుగాక అన్నది శాంత. అంతే. విచిత్రంగా అంతవరకు గాలిలో తేలుతున్న గొడ్డలి తనంతట తానుగా ఆ మామిడి చెట్టును నరకసాగింది. దానిని ఆపాలని ముని ఎన్నో మంత్రాలు చదివాడు. ప్రయోజనం లేకపోయింది. కొద్దిసేపట్లో మామిడి చెట్టు నేలకూలింది. చెట్టు మొదలంటూ పెళ్లగించబడి వేళ్లు బయటికి వచ్చాయి. శాంత ఒక వేరును తుంచి దానిని నీటి కొలనులో కడిగి భర్త చేత తినిపించింది. ధీరుడు వెంటనే మామూలు మనిషయి తట్టలో నుంచి బయటికి వచ్చాడు. ఆ భార్యాభర్తలిద్దరూ తపస్వికి నమస్కరించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఒక సామాన్య స్త్రీ ముందు తన తపశక్తులన్నీ వృధా అయినందుకు బాధతో ముని ఉన్న చోటునే కుప్పలా కూలిపోయి శోకించసాగాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, తల్లిదండ్రుల మాటను లక్ష్యపెట్టక దుర్వ్యసనాలకు బానిసయి ఫలితంగా రోగగ్రస్తుడై చావనున్న వాడి కోసం తన స్వార్థం కొద్దీ ఫలవృక్షాన్ని నరకబోయింది శాంత. ఇలాంటి స్వార్థం అనేది ఏమీ లేకుండా అరణ్యం చేరి కేవలం మోక్షం కోసం తపస్సు చేసుకుంటున్నవాడు ముని. అలాంటి తపోధనుడి శక్తి అత్యంత అల్పురాలైన శాంత ముందు ఏ కారణం వల్ల కొరగాకుండా పోయింది? దీన్ని విధి వక్రీకరణగా భావిస్తే సరిపోతుందా? లేక ఇందులో మానవ మేధస్సుకు అందని అముష్మిక చింతనాభావం ఏమైనా ఉన్నదా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో ఈ క్షణమే నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, పతివ్రతలను ఎదిరించి ఆ భగవంతుడు కూడా నిలవలేడని పురాణాలు చెబుతున్నాయి. శాంతకు తన భర్త సుఖం కోరటంలో స్వార్థముండవచ్చు, కానీ ఆమె స్వసుఖం కోసం కాక భర్త సుఖం కోసమే తన సర్వశక్తులను ఉపయోగించడం వల్ల మహిమాన్వితురాలైంది. కనిపించని దేవుణ్ణి కొలిచే వారికంటే కనిపించే మనిషిని కష్టాల్లో సాయం చేసేవాళ్ళు ఎప్పుడూ గొప్పవాళ్లే. ఇక ముని మాటకొస్తే అతడికి భగవంతుడు అత్యంత ఉత్తమమైన మానవ జన్మని ఇచ్చాడు. దాన్ని అతడు కేవలం తన మోక్షం కోసం తపస్సు చేస్తూ స్వార్థపరుడయ్యాడు. అతడి వల్ల ఇతరులకు కలిగే మేలు ఆవగించంతైనా లేదు. కనీసం తనకు ఆశ్రయం ఇచ్చిన చెట్టునైనా తన తపోబలంతో తిరిగి బతికించాలన్న ఆలోచన కూడా అతడికి కలగలేదు. ఈ కారణం వల్ల జరిగిన దానిని విధి వక్రించటం అనటం పొరపాటుగా ఉంటుంది అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, మరొక బేతాళ కథ చెప్పుకుందాం. కథ పేరు మాయా సిద్ధుడు. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, శ్రమలకు ఓర్చగల నీ శక్తి, పట్టుదల అనితర సాధ్యమైనవే కాదనను. అయితే నిన్ను ఈ క్షుద్ర కార్యానికి పురిగొల్పినవాడు ఏ మాంత్రికుడో అయి ఉండవచ్చునని నా అనుమానం. అదే నిజమైతే వాడి మాయ మాటలను విశ్వసించిన నీకు చివరకు తీవ్రమైన దుఃఖము, నిరాశ, నిస్పృహ మిగులుతాయి. ఆ బాధలో నువ్వు పొంతనలేని పనులు కూడా చేయవచ్చు. ఇందుకు ఉదాహరణగా ఒక మాయావి మాటలు గుడ్డిగా నమ్మి ఎన్నో కష్టాలకు గురి అయిన అనంగవర్మ అనే ఒక రాజకుమారుడి కథ చెబుతాను. శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. ప్రభాత నగరాన్ని అగ్నిమిత్రుడనే రాజు పరిపాలించేవాడు. ఆయనకు అనంగవర్మ ఒక్కడే కొడుకు. అతడికి పట్టాభిషేకం జరిపించి పొరుగుదేశపు ఉదయగిరి రాజకుమార్తె మాళవికను కోడలుగా తెచ్చుకోవాలని ఆయన నిర్ణయించుకున్నాడు. ఇలాంటి సమయంలో ఒకనాడు అనంగవర్మ కొందరు భటుల్ని వెంటబెట్టుకుని వేటకు బయలుదేరాడు.
అరణ్యంలో మధ్యాహ్నం వరకు వేటాడిన యువరాజు బాగా అలసిపోయాడు. అతడు అక్కడికి దగ్గరలోనే ఉన్న ఒక కొలనులో నీళ్లు తాగి అక్కడ ఉన్న మర్రి చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఉన్నట్టుండి పక్కనే ఉన్న కొండగుహలో నుంచి ఎవరిదో సన్నని మూలుగు వినిపించింది. వెంటనే అనంగవర్మ ఒర నుంచి కత్తి దూసి గుహ లోపలికి వెళ్ళాడు. చీకటిగా ఉన్న గుహలో ఒక చిన్న నూనె దీపం వెలుగుతున్నది. దాని పక్కన జింక చర్మం మీద పద్మాసనం వేసుకుని కూర్చున్న వృద్ధుడైన ఒక సిద్ధుడు ఆయాసంతో రొప్పుతూ అవసాన దశలో ఉన్నట్లు కనిపించాడు. ఆ సిద్ధుడు అనంగవర్మను చూస్తూనే, నాయనా అనంగా, నువ్వు సరి అయిన సమయానికే వచ్చావు. నా జీవితంలో ఇది చివరి అధ్యాయం. నాకు పరకాయ ప్రవేశ విద్య తెలుసు. నేను మరణించే లోపల ఆ విద్యని ఎవడో ఒక ఉత్తముడికి దారిపోయాలని నా సంకల్పం. నీకా మంత్రం చెబుతాను, జాగ్రత్తగా విను అని 3 సార్లు మంత్రం పఠించి, నాయనా మంత్రాన్ని 3 సార్లు నాలాగే స్పష్టంగా అనాలి. ఉచ్చరించడంలో ఒక్క అక్షరం కూడా పొల్లు కారాదు. మంత్రం గుర్తుంది కదా? ఏది ఇప్పుడు మంత్రం పఠనం చేసి నీ శరీరాన్ని వదిలి నా శరీరంలోకి ప్రవేశించు. అలాగే నేను మంత్రోచ్చారణ చేసి నా జీవాత్మను వదిలి నువ్వు నా శరీరంలోకి ప్రవేశించే వీలు కల్పిస్తాను అన్నాడు. అనంగవర్మ ఇందుకు సంతోషంగా అంగీకరించి సిద్ధుడు చెప్పిన మంత్రాన్ని 3 సార్లు పఠించాడు. మరుక్షణం అతని ఆత్మ శరీరం నుంచి వేరుపడింది. అదే సమయంలో సిద్ధుడు కూడా పరకాయ ప్రవేశ మంత్రం పఠించడంతో అతని ఆత్మ కూడా శరీరం నుంచి బయటపడింది. ఆ తర్వాత ఒకరి శరీరంలో మరొకరి ఆత్మలు ప్రవేశించాయి. అనంగవర్మకు సిద్ధుడి వృద్ధ శరీరం మోయలేనంత భారంగా తోచింది. యువరాజు శరీరంలోకి ప్రవేశించిన సిద్ధుడు మాత్రం చాలా ఆనందంగా ఉన్నాడు. కొద్దిసేపు తర్వాత అనంగవర్మ సిద్ధుడికి చేతులు జోడించి, మహాత్మా, నాకు పరకాయ ప్రవేశ విద్య నేర్పి మహోపకారం చేశారు. మీ రుణం ఎలా తీర్చుకోను? ఇక మీరు తిరిగి మీ శరీరంలోకి ప్రవేశిస్తే నేను నా శరీరంలోకి ప్రవేశిస్తాను. గుహ బయట నా భటులు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు అన్నాడు. ఇందుకు అనంగుడి రూపంలో ఉన్న సిద్ధుడు విరగబడి నవ్వి, వెదకపోయిన తీగ కాలికి తగులుకున్న చందాన నువ్వు కోరి వచ్చి నా వలలో చిక్కుకున్నావు. ప్రభాత నగరానికి రాజు కావాలని ఎన్నాళ్లుగానో కలలు కంటున్నాను. ఈ రోజు నుంచి నేనే అనంగవర్మను, ప్రభాత నగర సింహాసనానికి వారసుణ్ణి. ఉదయగిరి రాకుమార్తె మాళవిక నా పట్టమహిష కాబోతున్నది. వస్తాను మరి అంటూ గుహ నుంచి బయటికి వెళ్ళాడు. తాను సిద్ధుడి చేతిలో దారుణంగా మోసపోయానని తెలుసుకున్న సిద్ధుడి రూపంలోని అనంగవర్మ కుమిలిపోయాడు. అతడు మెల్లగా లేచి గుహ బయటికి వచ్చేసరికి అనంగవర్మ రూపంలోని సిద్ధుడు భటులు గుర్రాలెక్కి రాజధాని వైపు వెళుతూ కనిపించారు. అనంగవర్మ తానెలాగైనా రాజధాని చేరాలన్న పట్టుదలతో నడవసాగాడు. అయితే కొద్ది దూరం నడిచేసరికే ఆయాసం వచ్చి ఒక చెట్టు కింద కూర్చున్నాడు. ఆ చెట్టు పక్కన చచ్చిపోయిన ఒక నెమలి కళేబరం పడి ఉన్నది. నెమలి కళేబరంలోకి పరకాయ ప్రవేశం చేసి రాజధాని చేరవచ్చు కదా అని క్షణకాలం ఆలోచించి ఆ ప్రయత్నం విరమించుకున్నాడు. ఇంతలో గుర్రం మీద అటువైపు వస్తూ ఒక పరదేశి కనిపించాడు. సిద్ధుడి రూపంలోని అనంగవర్మ అతన్ని ఆపి తనను ప్రభాత నగరం చేర్చమని కోరాడు. ప్రభాత నగరం వెళుతున్న పరదేశి సంతోషంగా అతన్ని గుర్రం వెనక ఎక్కించుకొని కొంతసేపటికి నగర పొలిమేరను చేరాడు. అనంగవర్మ అతడికి తన కృతజ్ఞతలు చెప్పి అక్కడ గుర్రం దిగాడు. ఇప్పుడు చేయవలసిందేమిటా అని అనంగవర్మ ఆలోచిస్తూ ఉన్నంతలో ఒక శవాన్ని మోసుకొస్తున్న కొందరు మనుషులు అతనికి కొంత దూరంలో దింపుడు కళ్ళం వద్ద శవాన్ని దించి కాటి శోకాలు తీయసాగారు. సిద్ధుడి రూపంలోని అనంగవర్మ ఆ శవాన్ని ఒక యువకుడి శవంగా గుర్తించాడు. వెంటనే అతడు మరో ఆలోచన లేకుండా పరకాయ ప్రవేశ మంత్రాన్ని 3 సార్లు ఉచ్చరించి సిద్ధుడి శరీరాన్ని వదిలి ఆ యువకుడి శరీరంలోకి ప్రవేశించాడు. శవం పాడే మీద నుంచి లేచి కూర్చోగానే అంతవరకు చుట్టూ చేరి దుఃఖిస్తున్న వాళ్ళందరూ, అయ్య బాబోయ్, ఈ మూగరాముడు పిశాచి అయ్యాడు
అంటూ చెట్టుకొకరు పుట్టకొకరుగా పారిపోయారు. ఇన్ని శ్రమల కోర్చి తీరా తను పరకాయ ప్రవేశం చేసిన శరీరం ఒక మోగవాడిదని తెలియగానే అనంగవర్మ దుఃఖంతో కుమిలిపోయాడు. కొంతసేపటికి తేరుకొని ఇప్పుడు మూగరాముడి రూపంలో ఉన్న తన చేతివేలికి బంగారు ఉంగరం ఒకటి ఉండటం తన అదృష్టంగా భావించాడు. అనంగవర్మ ఆ ఉంగరాన్ని ఒక నగల దుకాణంలో అమ్మి వచ్చిన డబ్బుతో ఒక గుర్రాన్ని కొని తను లోగడ వివాహం ఆడదలిచిన రాకుమారి మాళవిక తండ్రి గారైన ఉదయగిరి నగరం చేరాడు. అతడు అక్కడ కోట కావలి భటులతో తను అత్యవసరంగా మహారాజును దర్శించాలని సైగలతో చెప్పాడు. వాళ్ళు ఏ బుద్ధిలో ఉన్నారో అతని వెంటనే రాజు రణవర్మ వద్దకు తీసుకువెళ్లారు. ఆ సమయంలో రణవర్మ ఆస్థాన దైవజ్ఞుడైన చైతన్య శర్మతో మాట్లాడుతున్నాడు. అనంగవర్మ ఆయనకు సైగలతో తాను అరణ్యంలో ఒక ముసలి సిద్ధుడి వల్ల ఎలా మోసపోయింది తనకు చేతనైంతలో సైగలతో చెప్పాడు. కానీ రణవర్మకు విషయం సరిగ్గా అర్థం కాలేదు. అప్పుడు చైతన్య శర్మ ఆయనకు అంతా పూసగుచ్చినట్లు వివరించాడు. అంతా విన్న రాజు రణవర్మ తన కాబోయే అల్లుడికి సిద్ధుడు చేసిన ద్రోహానికి మండిపడి ఒక లేఖలో జరిగిందంతా రాసి దూత ద్వారా అనంగవర్మ తండ్రికి పంపాడు. ఆ లేఖ చదివిన రాజు అగ్నిమిత్రుడు ఇప్పుడు తన కుమారుడి రూపంలో ఉన్నది మరొకరని తెలుసుకొని పట్టరాని కోపంతో ఊగిపోతూ భటులను ఇక్కడ అనంగవర్మ రూపంలో ఉన్నది మీ యువరాజు కాదు, మాయావి అయిన ఒక ముసలి సిద్ధుడు, వీణ్ణి వెంటనే బంధించండి అని ఆజ్ఞాపించాడు. తన గుట్టు రట్టయిందని గ్రహించిన అనంగవర్మ రూపంలోని సిద్ధుడు వెంటనే భటులతో నాన్నగారికి మతి చాంచల్యం కలిగినట్లున్నది, ఏం చేస్తాం, ముందు గొలుసులతో కట్టి ఆ కనపడే గదిలో బంధించండి, ఆ తర్వాత ఏం చేయాలో రాజవైద్యుడితో నేను మాట్లాడతాను అన్నాడు. ఇది చూసిన దూత ఉదయగిరికి తిరిగిపోయి రాజు రణవర్మకు జరిగిందంతా చెప్పాడు. ఇక అనంగవర్మ రూపంలో ఉన్న మాయాసిద్ధుడు బారి నుంచి ప్రభాత నగరాన్ని, బందీగా ఉన్న రాజు అగ్నిమిత్రుణ్ణి రక్షించాలంటే దాని మీదకి దాడి వెళ్ళక తప్పదని నిర్ణయించి రణవర్మ యుద్ధ ప్రయత్నాలు ప్రారంభించాడు. అయితే వారం గడవకుండానే ఒకనాటి రాత్రి అనంగవర్మ రూపంలో ఉన్న దుర్మార్గుడైన సిద్ధుడు అంతఃపురంలో నిద్రిస్తూ ఉండగా ఒక విషసర్పం కాటుకు గురై వైద్య సహాయం అందే లోపలే దారుణంగా మరణించాడు. ఇది జరిగాక రాజు అగ్నిమిత్రుడు బంధ విముక్తుడై దుష్టుడైన సిద్ధుడు కారణంగా యువరాజు అనంగవర్మకు ఎలాంటి కష్టాలు ప్రాప్తించింది నగరంలోనూ రాజ్యమంతటా చాటింపు వేయించాడు. మూగరాముడి రూపంలో ఉన్న అనంగవర్మ తన దేశానికి తిరిగి వచ్చాడు. ప్రజలు అతడికి ఘనంగా స్వాగతం పలికారు. అంతఃపురంలోని తన సేన మందిరంలో నిర్జీవంగా పడి ఉన్న తన శరీరాన్ని చూసి అనంగవర్మ ఏకధారగా కన్నీరు కార్చాడు. సైగలతో తన తల్లిదండ్రులను ఆ శరీరానికి అంత్యక్రియలు జరపవలసిందిగా కోరాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, అనంగవర్మ ప్రవర్తన ఆది నుంచి పొంతన లేకుండా అవకతవకగా ఉన్నది కదా. సిద్ధుడు చేత మోసగించబడిన అతడు చచ్చిపడి ఉన్న నెమలి శరీరంలోకి పరకాయ ప్రవేశం చేసి తన రాజధాని అయిన ప్రభాత నగరం చేరి జరిగింది తన తండ్రికి చెప్పి ఉండవచ్చు కదా. అలా చేయక దారిలో కనిపించిన మోగరాముడి శరీరంలోకి పరకాయ ప్రవేశం చేయటం ఏమన్నా వివేకం ఉందా? ఈ అర్థం లేని ప్రవర్తనను అలా ఉంచి అంతఃపురంలో పడి ఉన్న తనదైన పూర్వ శరీరానికి అంత్యక్రియలు జరపమని కోరటం అతడి మూర్ఖత్వానికి పరాకాష్ట కాదా? అనంగవర్మ తన శరీరం నుంచి సిద్ధుడి శరీరంలోకి, ఆ తర్వాత మూగరాముడి శరీరంలోకి పరకాయ ప్రవేశ విద్య ద్వారా ప్రవేశించాడు కదా. అటువంటప్పుడు ఇప్పుడు తను ఉన్న మూగరాముడి శరీరం నుంచి తన పూర్వ శరీరమైన అనంగవర్మ శరీరంలోకి ప్రవేశించవచ్చు కదా. అలా చేయకపోవటానికి కారణమేమై ఉంటుంది? పరకాయ ప్రవేశ మంత్రం మర్చిపోవటమా, లేక ఏమైనా జడత్వమా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, అనంగవర్మ కుశాగ్ర బుద్ధిగల మేధావి, ఆ కారణం వల్లనే అతడు అంతటి విషమ పరిస్థితిలోనూ అనాలోచితంగా ఏ పని చేయలేదు.
అడవిలో నెమలి కళేబరంలోకి పరకాయ ప్రవేశం చేస్తే తిరిగి మంత్రపఠనం చేసి తన నిజ శరీరంలోకి మారే అవకాశం ఉండదు. నెమలి మంత్రపఠనం చేయలేదు కదా. ఇహ పరదేశీ వెంట గుర్రం మీద వెళ్ళి తన రాజధాని నగర పొలిమేరల్లో దిగటానికి కూడా ప్రబలమైన కారణం ఉన్నది. మాయావి అయిన సిద్ధుడు ఇప్పుడు నగరంలో అనంగవర్మగా చలామణి అవుతున్నాడు. అలాంటప్పుడు తను సిద్ధుడి రూపంలో అతడి కంటబడితే తప్పక చంపించి వేయగలడు. పోతే రాముడి శరీరం మోగదని అతడికి పరకాయ ప్రవేశం చేశాక గాని తెలియరాలేదు. అందువల్లనే అతడు పాము కాటుతో చచ్చుబడి ఉన్న తన పూర్వ శరీరంలోకి ప్రవేశించటం అసంభవం అని గ్రహించి దానికి అంత్యక్రియలు జరపవలసిందిగా తల్లిదండ్రులను కోరాడు. కాబట్టి ప్రతి దశలోనూ అనంగవర్మ ప్రవర్తన సందర్భోచితంగా హేతుబద్ధంగా ఉన్నదనటానికి నిర్వివాదాంశం అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగటంతోటే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.